కావాలని టీఆర్పీ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు షోలో అంటూ కావ్య ఎమోషనల్ అవుతున్నారు. అయితే సీరియల్ నటి కావ్య కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం షోస్ ద్వారా చాలా బిజీగా ఉన్నారు. అనేక షోస్లో వస్తూ ఆమె ఎంటర్టైన్తో జనాలను బాగా మెప్పించేస్తున్నారు. అయితే ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆట షోలో కూడా ఇక కావ్య గారు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక టీంకి హెడ్గా. అయితే కావ్య బాగా ఫేమస్ అయింది అంటే బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈమెను టీఆర్పీ కోసం చాలా షోస్కి ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. ఇక బిగ్ బాస్ హౌస్కి నిఖిల్ వెళ్ళిన తర్వాత నిఖిల్ కావ్య ఇద్దరు కూడా బ్రేకప్ తీసుకున్నట్టు బయటకు వచ్చింది. అఫీషియల్గా బిగ్ బాస్ చివరి దశలో నిఖిల్ కూడా ఇది జరిగింది అని చెప్పాడు. అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను కావ్యని కన్విన్స్ చేస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు. కానీ అది జరగలేదని చెప్పాలి. కావ్య ఇంకా తన బిజీ స్కెడ్యూల్ని ఒకవైపు సీరియల్స్ మరోవైపు షోస్ చేస్తూ చాలా బిజీగా మారింది. ఇప్పుడు ఆట షోలో కూడా ఆమె ఒక టీమ్‌కి హెడ్‌గా అయితే నిర్వహిస్తున్నారు. ఇక జడ్జెస్ ఇచ్చిన స్కోర్ ప్రకారం టీమ్ హెడ్సే కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే కావ్య మొదటిసారి ఎలిమినేషన్ చేయడం వల్ల తను చాలా ఎమోషనల్ అయిపోయింది ఆట స్టేజ్ పైన. ఇక ఆట షోలో జడ్జెస్‌గా రఘు మాస్టరు, అలానే రాధిక గారు, నిహారిక, రంభ ఇలా చాలామందే ఉన్నారు. ఇక వాళ్ళు వాళ్ళ జడ్జిమెంట్ తర్వాత కావ్య ఎలిమినేషన్ చేయాల్సి వస్తే నేను ఎలిమినేషన్ చేయలేనంటే ఎమోషనల్ అయింది. దాన్ని చూసిన చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తుంది కావ్య అది ఇది అని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీఆర్పీ కోసం కావ్యని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయితే ఆ ఆట స్టేజ్ పైన వాళ్ళకి టీఆర్పీ వస్తుందని కావ్యకి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసి ఉండడం వల్ల కావ్యని టార్గెట్ చేశారు. కావ్యని పర్టికులర్‌గా కావ్య టీమ్‌ని టార్గెట్ చేశారనేది కొంతమంది ఒపీనియన్ అనమాట. కొంతమంది కావ్యకి ఎగైనిస్ట్‌గా మాట్లాడుతున్న చాలామంది మాత్రం కావాలని కావ్యని టార్గెట్ చేశారని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. అప్పట్లో నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కావ్య పేరు సోషల్ మీడియాలో మామూలుగా మారుమోగలేదు. కానీ వేటికి రెస్పాండ్ ఇవ్వకుండా తన కెరియర్ పైనే ఫోకస్ చేసింది కావ్య. అలా వరుస షోస్‌లో ఆఫర్స్‌నైతే దక్కించుకుంటూ ఇప్పటికీ కూడా తను చాలా బిజీగా ఉందని చెప్పాలి. ఒకవైపు సీరియల్స్, ఒకవైపు షోస్ చేస్తుంది. షోస్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతుందని చెప్పాలి. అప్పట్లో నిఖిల్, కావ్యకి టీఆర్పీ కోసం పెళ్లిళ్లు చేసి వీళ్ళిద్దరు ప్రేమ అని చెప్పి చాలా వైరల్ అయ్యారు. కానీ బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి బ్రేకప్ స్టోరీ బయటకొచ్చింది. ఇప్పటివరకు నిఖిల్, కావ్య అయితే కలవలేదని చెప్పాలి. మరి కావ్యని నిజంగానే టార్గెట్ చేస్తున్నారా ఆట షోలో?